అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి ఈ జూలై 11, 12, 13 తేదీల్లో నిజంగా ఒక అద్భుతమే జరగబోతుందండి. అలాగే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలని చెప్పి కలలు కన్నారో, అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాల యందు, అలాగే మీకు ఈ 3 రోజుల్లో ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో మీరు ఎదుర్కోబోతున్నారు అనేటటువంటి పూర్తి వివరణ ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నామండి. మేషరాశివారు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక ఈ మేషరాశివారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. రాశిచక్రంలో మొట్టమొదటి రాశి కావడంతో వీరిలో నాయకత్వ లక్షణాలు ఏదైనా మొదలుపెట్టాలనే తపన పుట్టుకతోనే వస్తాయి. వీరు వ్యక్తిగతంగా చూస్తే చాలా మంచి మనసున్న వారిని చెప్పుకోవాలి. కాని వీరి మంచితనాన్ని చాలా సందర్భాలలో లోకం తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇప్పటివరకు వీరు అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు. చిన్నతనం నుండే ప్రతి సమస్యను ఒక సవాలుగా స్వీకరించి దాని నుండి ఒక అమూల్యమైన గుణపాఠాన్ని నేర్చుకున్నారు. ఈ అనుభవాలే వారిని ఈ రోజు ఒక బలమైన వ్యక్తిగా నిలబెట్టాయి. అలా ఎదురైన కష్టాలను తమ శక్తి సామర్థ్యాలతో ఎదుర్కొని అతి తక్కువ కాలంలోనే సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక గౌరవప్రదమైన గుర్తింపును సంపాదించుకున్నారు. వీరు పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. ఇన్ని రోజులు పడిన కష్టానికి ఇప్పుడు ఆ భగవంతుడి చల్లని చూపు వీరిపై పడింది. దైవానుగ్రహం లేకపోవడం వల్లే గడిచిన కాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పవచ్చు. కాని ఇప్పుడు గ్రహాల అనుకూలత, దైవబలంతో వీరికి అంతా శుభమే జరగబోతోంది. ఇక వీరి మనస్తత్వం గురించి మాట్లాడుకుంటే, వీరు ప్రతి కష్టం నుండి ఒక పాఠం నేర్చుకుంటారు. అందుకే ఏ ఇబ్బంది వచ్చినా కుంగిపోకుండా దాని దాటుకుని ముందుకు ఎలా వెళ్లాలో వీరికి బాగా తెలుసు. ప్రతి సమస్య తమను మరింత రాటుదేలుస్తుందని బలంగా నమ్ముతారు. రాబోయే రోజుల్లో వీరికి ఆర్థికంగా ఊహించని మెరుగుదల కనిపించబోతోంది. మానసికంగా కూడా ఎంతో ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్నారు. ఇన్నాళ్లు పడిన వేదనకు ఇప్పుడు ఉపశమనం లభించనుంది. డబ్బు జీవితానికి చాలా అవసరమని వీరు బలంగా నమ్ముతారు. డబ్బే లోకం కాకపోయినా డబ్బుతోనే అవసరాలు తీరతాయని, సమాజంలో గౌరవం దక్కుతుందని వీరికి తెలుసు. అందుకే కుటుంబ బాధ్యతల కోసం అహర్నిశలు శ్రమిస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడంలో వీరు ఎంతో ఆనందాన్ని పొందుతారు. తమ వారి సంతోషం కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. కుటుంబం కోసం బాధ్యతలు మోయడం, సమస్యలను ఎదురించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. అయితే మీరు ఇప్పటివరకు పడిన కష్టాలన్నీ మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయికి చేర్చాయి. డబ్బు కంటే మనిషి మనసు, మానవ సంబంధాలు ముఖ్యమని మీకు బాగా తెలుసు. డబ్బు అవసరాలను తీరుస్తుంది కాని మనశ్శాంతిని ఇవ్వలేదని మీరు ఎప్పుడో గ్రహించారు. కానీ నేటి సమాజంలో నలుగురిలో గౌరవంగా బ్రతకాలంటే కొంతమేరకైనా ఆర్థిక స్థిరత్వం ఉండాలని భావిస్తారు. అందుకే డబ్బు కోసం కొంత ఎక్కువగా శ్రమిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో అందరూ డబ్బు వెనకే పరిగెడుతున్నారని మీకు తెలుసు. అయినా సరే, డబ్బు కంటే మనిషి ప్రేమ, వ్యక్తిత్వం, ఆరోగ్యం, కుటుంబంతో పంచుకునే ఆనంద క్షణాలు ఎంతో విలువైనవి. ఈ నిజాన్ని చాలామంది విస్మరిస్తున్నా మేషరాశివారు మాత్రం ఈ విలువలకే పెద్దపీట వేస్తారు. తమ వాళ్లకోసం ఎంత చేసినా అది తక్కువేనని భావిస్తారు. ఈ రాశివారు అవసరానికి తగినంత డబ్బు ఉంటే చాలు అనుకునే రకం. అయితే సమాజంలో తమకంటూ ఒక గౌరవముండాలని కోరుకుంటారు. ఆ గౌరవం డబ్బుతోనే వస్తుందని కొన్నిసార్లు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. దయచేసి ఎక్కువగా శ్రమించి మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. కేవలం డబ్బు సంపాదన కోసమే మీ విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని వృధా చేసుకోవద్దు. ఇక వీరి ఆలోచనా విధానం చూస్తే, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే విశాల హృదయం వీరిది. తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎవరికి హాని తలపెట్టని స్వభావం వీరిది. కుటుంబం విషయానికొస్తే, వీరు తమ భాగస్వామిని, పిల్లలను ప్రాణంగా చూసుకుంటారు. వారి ప్రేమ, ఆప్యాయత పూర్తిగా తమకే దక్కాలనే చిన్నపాటి స్వార్థం కూడా వీరిలో ఉంటుంది. కాని ఈ స్వార్థం వారి బంధాన్ని మరింత బలపరుస్తుందే తప్ప హాని చేయదు. అయితే కొన్నిసార్లు వీరు మానసికంగా చాలా మథనపడతారు. నేను అందరి మంచి కోరుకుంటున్నాను కదా, మరి నా చుట్టూ ఉన్నవాళ్లు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని బాధపడతారు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, అయినా నన్నే ఎందుకు వేరుగా చూస్తున్నారు అని ఒంటరిగా కుమిలిపోతారు. దీనికి ముఖ్య కారణం వీరి కుటుంబ సభ్యులలోనే, నా అనుకున్న వాళ్లలోనే కొందరు వీరి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవడం, వీరిని చులకనగా చూడటం, వీరి విజయాలను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటారు. ఇది వీరిని ఎంతగానో బాధిస్తుంది. ఏదైనా మంచికాని, చెడుకాని తమతో పంచుకోకపోవడం, వీరిని దూరం పెట్టడం వంటివి జరిగినప్పుడు వీరు తీవ్రంగా గాయపడతారు. వీరు కోరుకునేది పెద్ద పెద్ద ఆస్తులు కాదు. తమ వాళ్లు తమతో ప్రేమగా మాట్లాడితే చాలు అనుకుంటారు. ఆ కాస్త సంతృప్తి కూడా దొరకనప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తారు.
నిజానికి వీరు చాలా మంచివారని తెలిసినా కొందరు వీరి ఉన్నతిని చూసి కుళ్ళుకొని ముఖం చాటేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటికి మేషరాశివారు అస్సలు లొంగరు. ఎవరి ప్రవర్తన ఎలా ఉన్నా వీరు మాత్రం తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగిపోతారు. ఎవరి కింద పనిచేయడానికి, ఎవరికీ తలవంచడానికి వీరు ఇష్టపడరు. తమ పని తాము చేసుకోవడం, న్యాయంగా బ్రతకడం సరైన మార్గమని నమ్ముతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇదే చెప్పాడు. మనం ధర్మంగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే భగవంతుడు ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటాడు. కాబట్టి ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని బాధపడటం మానేయండి. మీ మార్గంలో మీరు నిజాయితీగా, ధర్మబద్ధంగా ముందుకు సాగండి. దైవం ఎప్పుడూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు, విజయాన్ని మీ సొంతం చేస్తాడు. ఇక ఈ మేషరాశివారికి జూలై 11, 12, 13 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 11వ తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబంలో వాతావరణం చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. మీ 2వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల మీ మాటల్లో మాధుర్యం ఉట్టిపడుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలపడతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి లేదా విలువైన వస్తువులు కొనడం గురించి చర్చలు జరగవచ్చు. ఇంటికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా తల్లితో మాట్లాడేటప్పుడు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అయితే చంద్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ పూర్తి దృష్టి పనిమీదే ఉంటుంది కాబట్టి కుటుంబానికి అనుకున్నంత సమయం ఇవ్వలేకపోతున్నామనే చిన్న అసంతృప్తి కలగవచ్చు. ఆరోగ్యం విషయంలో మీరు కొంత శ్రద్ధ వహించాల్సిన రోజు ఇది. మీ రాశికి 12వ ఇంట్లో శని సంచారం వల్ల ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఇది చిన్నపాటి ఆరోగ్య సమస్యలను, ముఖ్యంగా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు లేదా నిద్రలేమి వంటి సమస్యలను తీసుకురావచ్చు. అనవసరమైన మానసిక ఆందోళనలను, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. పనిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా కీలకమైనది మరియు అనుకూలమైనది. మీ మనసు, ఆలోచనలు పూర్తిగా పనిమీదే కేంద్రీకృతమై ఉంటాయి. మీపై అధికారులు మీ పనితీరును, మీ అంకితభావాన్ని మెచ్చుకుంటారు. 3వ ఇంట్లో ఉన్న సూర్యుడు, గురువు మీకు అపారమైన ధైర్యాన్ని, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఇస్తారు. దీనివల్ల మీరు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త బాధ్యతలు చేపట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది. 2వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ధన ప్రవాహం నిలకడగా ఉంటుంది. కుటుంబం ద్వారా లేదా మాటల ద్వారా డబ్బు సంపాదించే పనులలో విజయం సాధిస్తారు. అంతేకాక 11వ ఇంట్లో ఉన్న రాహువు ఆకస్మిక ధన లాభాలను సూచిస్తున్నాడు. స్నేహితుల ద్వారా లేదా పెద్ద నెట్వర్క్ల ద్వారా డబ్బు చేతికి అందవచ్చు. అయితే 12వ ఇంట్లో శని ఉండటం వల్ల అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టడం మంచిది. వ్యాపారస్తులకు ఇది ఒక అద్భుతమైన రోజు. మీ ధైర్యం, ప్రయత్నాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. మార్కెటింగ్, సేల్స్ లేదా కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాలలో ఉన్నవారికి విశేషమైన లాభాలుంటాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి, వ్యాపార విస్తరణకు ధైర్యంగా ముందడుగు వేయవచ్చు. మీ మాట తీరుతో ఖాతాదారులను సులభంగా ఆకట్టుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా చురుకుగా ఉంటుంది. 5వ ఇంట్లో మీ రాశినాథుడైన కుజుడు ఉండటం వల్ల చదువు పట్ల ఉత్సాహం, శక్తి ఎక్కువగా ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. మీ మేధస్సు, సృజనాత్మకత బాగా రాణిస్తాయి. అయితే అదే ఇంట్లో కేతువు కూడా ఉండటం వల్ల కొన్నిసార్లు ఏకాగ్రత లోపించే అవకాశముంది. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా చదువుపై దృష్టి పెట్టడం ముఖ్యం. వివాహిత జీవితంలో అన్యోన్యత, ప్రేమ వెల్లివిరుస్తాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం చాలా మధురంగా ఉంటుంది. కుటుంబ ఆర్థిక విషయాల గురించి కలిసి చర్చించుకుంటారు. మీ భాగస్వామికి బహుమతులు ఇవ్వడం లేదా వారితో కలిసి మంచి భోజనానికి వెళ్లడం వంటివి చేస్తారు. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమికులకు ఈ రోజు ఉద్వేగభరితంగా, తీవ్రమైన భావాలతో నిండి ఉంటుంది. 5వ ఇంట్లో కుజుడు, కేతువుల కలయిక మీ ప్రేమలో తీవ్రతను పెంచుతుంది. మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేస్తారు. అయితే ఇదే సమయంలో చిన్న విషయాలకు కూడా తీవ్రంగా స్పందించి వాదనలకు దిగే అవకాశముంది. మీ భావాలను అదుపులో ఉంచుకోవడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా అవసరం. అలాగే మేషరాశివారికి జూలై 12 తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. కుటుంబంలో నిన్నటిలాగే సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది. కుటుంబ సభ్యులతో మీ మాటతీరు చాలా మర్యాదగా, ప్రేమగా ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మీ దృష్టి ఎక్కువగా వృత్తిపరమైన విషయాలపై ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను విస్మరించరు. మీ తల్లితో మీ సంబంధం బాగుంటుంది. ఆమె సలహాలు మీకు ఉపయోగపడతాయి. ఆరోగ్యపరంగా ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి వల్ల అలసటగా అనిపించవచ్చు. విశ్రాంతికి తగినంత సమయం కేటాయించండి. అనవసరమైన ప్రయాణాలను, బయటి ఆహారాన్ని నివారించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు కూడా పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీ అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వం మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. మీ ధైర్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ సహోద్యోగుల నుండి మీకు మద్దతును అందిస్తాయి.
మీ కృషికి తగిన గుర్తింపు లభించే సమయం దగ్గరలోనే ఉంది. పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ధన ప్రవాహం బాగున్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. 12వ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని పొదుపు చేయడం వైపు ప్రేరేపిస్తాడు. అనవసరమైన వస్తువుల మీద డబ్బు ఖర్చు చేయాలనే కోరికను అదుపులో ఉంచుకోవాలి. స్నేహితుల నుండి ఆర్థిక సహాయం అందే అవకాశముంది. పెట్టుబడుల విషయంలో తొందరపడొద్దు. వ్యాపారస్తులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా కమ్యూనికేషన్, రవాణా, మీడియా రంగాలలో ఉన్నవారికి ఈ రోజు కలిసి వస్తుంది. కొత్త వ్యూహాలను అమలు చేయడానికి, మీ బృందంతో చర్చించడానికి ఇది సరైన సమయం. మీ ధైర్యంతో కొన్ని రిస్కులు తీసుకున్నప్పటికీ అవి దీర్ఘకాలంలో లాభాలను తెచ్చిపెడతాయి. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత ముఖ్యం. విద్యార్థులకు ఇది కష్టపడి చదవాల్సిన రోజు. మీ శక్తిని, సమయాన్ని సరైన మార్గంలో పెడితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. టెక్నికల్ లేదా క్రియేటివ్ రంగాలలో ఉన్న విద్యార్థులు బాగా రాణిస్తారు. అయితే మనసు కొంచెం చంచలంగా ఉండే అవకాశముంది. స్నేహితులతో సమయం గడపడం తగ్గించి చదువుపై పూర్తి దృష్టి పెట్టడం ద్వారా విజయం సాధించవచ్చు. వివాహిత జీవితంలో సామరస్యముంటుంది. మీ భాగస్వామి మీ పని ఒత్తిడిని అర్థం చేసుకుని మీకు మద్దతుగా నిలుస్తారు. పని నుండి ఇంటికి వచ్చాక వారితో సమయం గడపడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ బాధ్యతలను కలిసి పంచుకోవడం వల్ల మీ మధ్య బంధం మరింత దృఢపడుతుంది. ప్రేమికులకు ఈ రోజు కూడా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రేమలో లోతు, తీవ్రత ఉంటాయి. అయితే మీ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించవద్దు. చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశమున్నందున ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది మంచి రోజే, కాని మీ మాటలో నిగ్రహం అవసరం. అలాగే మేషరాశివారికి జూలై 13 తేదీన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజు మీ మానసిక స్థితిలో ఒక పెద్ద మార్పు వస్తుంది. చంద్రుడు 11వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ దృష్టి పని నుండి స్నేహితులు, లాభాలు మరియు సామాజిక జీవితం వైపు మళ్లుతుంది. కుటుంబంతో కలిసి సరదాగా గడపాలని కోరుకుంటారు. స్నేహితులను ఇంటికి ఆహ్వానించడం లేదా వారితో కలిసి బయటకు వెళ్లడం వంటివి చేస్తారు. కుటుంబంలో ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం నిన్నటితో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. మానసికంగా తేలికగా, ఆనందంగా అనిపిస్తుంది. ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ ఏలినాటి శని ప్రభావం ఉన్నందున ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేటప్పుడు ఆహారం, పానీయాల విషయంలో మితంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు పని నుండి కొంచెం విరామం లభిస్తుంది. మీ దృష్టి పని కంటే ఎక్కువగా జీతం, బోనస్ లేదా ఇతర లాభాల మీద ఉంటుంది. సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారితో కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చిస్తారు. నెట్వర్కింగ్ పెంచుకోవడానికి ఇది చాలా మంచి రోజు. ఆర్థికంగా ఇది చాలా ముఖ్యమైన రోజు. 11వ ఇంట్లో చంద్రుడు, రాహువుల కలయిక వల్ల మీలో డబ్బు సంపాదించాలనే కోరిక బలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలకు బలమైన అవకాశముంది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర స్పెక్యులేటివ్ మార్గాల ద్వారా లాభాలు రావచ్చు. కాని రాహువు ప్రభావం వల్ల అంతే త్వరగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల ద్వారా ఆర్థిక ప్రయోజనముంటుంది. వ్యాపారస్తులకు లాభాల మీద దృష్టి పెట్టడానికి ఇది సరైన రోజు. మీ సోషల్ నెట్వర్క్ను ఉపయోగించి కొత్త కస్టమర్లను సంపాదించుకుంటారు. మీ పెద్ద కోరికలు, లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికలు వేస్తారు. వ్యాపార భాగస్వాములతో లేదా స్నేహితులతో కలిసి కొత్త ఆలోచనలను చర్చిస్తారు. ఆర్థికంగా లాభదాయకమైన రోజు. విద్యార్థులకు ఈ రోజు చదువు మీద కన్నా స్నేహితులతో, ఇతర కార్యకలాపాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మనసు చంచలంగా ఉంటుంది. గ్రూప్ స్టడీస్ చేయడానికి లేదా స్నేహితులతో కలిసి ప్రాజెక్టులు చేయడానికి ఇది అనుకూలమైన రోజు. మీ సృజనాత్మక ఆలోచనలు బాగా పనిచేస్తాయి. కాని వాటిని చదువు వైపు మళ్లించడం మీ చేతుల్లోనే ఉంది. వివాహిత జీవితంలో ఆనందం, ఉత్సాహముంటాయి. మీ భాగస్వామితో కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు లేదా స్నేహితులను కలుస్తారు. ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని రిఫ్రెష్ చేస్తుంది. కలిసి భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల గురించి మాట్లాడుకోవడానికి కూడా ఇది మంచి సమయం. ప్రేమికులకు ఈ రోజు చాలా సరదాగా గడిచిపోతుంది. మీ ప్రేమలో ఉన్న తీవ్రతకు బదులుగా ఈ రోజు స్నేహపూర్వకమైన, ఉల్లాసమైన వాతావరణముంటుంది. మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడం, సరదాగా గడపడం చేస్తారు. మీ ప్రేమను సామాజికంగా వ్యక్తం చేయడానికి కూడా వెనుకాడరు. ఇది మీ సంబంధానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మేషరాశివారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి, పనులలో అనుకూలత కలుగుతుంది. ప్రస్తుతం మీ రాశికి 12వ ఇంట్లో శని సంచారం వల్ల మీకు ఏలినాటి శని ప్రభావం మొదలైంది. దీనివల్ల మానసిక ఒత్తిడి, అనవసరమైన ఖర్చులు, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఈ చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ లేదా కనీసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా శక్తివంతమైన పరిహారం. ఇది మీకు ధైర్యాన్ని, మానసిక బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి శనివారం మీ శక్తి కొలది పేదవారికి, వృద్ధులకు లేదా వికలాంగులకు నల్ల నువ్వులు, ఆవనూనె, నల్లని వస్త్రాలు లేదా పాదరక్షలు వంటివి దానం చేయడం వల్ల శని భగవానుడి అనుగ్రహం లభించి కష్టాలు తగ్గుముఖం పడతాయి. మీ రాశ్యాధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో కేతువుతో కలిసి ఉండటం వల్ల కొన్నిసార్లు మీలో కోపం, తొందరపాటు,
మొండితనం పెరిగే అవకాశముంది. ఇది ప్రేమ సంబంధాలలో, పిల్లలతో వ్యవహరించేటప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇబ్బందులకు దారితీయవచ్చు. ఈ ప్రభావాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది. అలాగే కేతువు శాంతించడానికి వినాయకుడిని ప్రార్థించడం ఉత్తమం. ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు ప్రాణాయామం లేదా ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. మంచి ఫలితాలు మరింత పెరగడానికి కొన్ని సాధారణ నియమాలను పాటించడం మేలు చేస్తుంది. మీ 3వ ఇంట్లో ఉన్న గురువు అనుగ్రహం కోసం పెద్దలను, గురువులను గౌరవించండి. 2వ ఇంట్లో శుభస్థానంలో ఉన్న శుక్రుడి బలాన్ని పెంచుకోవడానికి మీ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి మరియు స్త్రీలను గౌరవించండి. వీలైతే ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక సూర్య భగవానుడికి రాగి చెంబుతో అర్ఘ్యం ఇవ్వండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి అన్ని పనులలో విజయాన్ని చేకూరుస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటించడం వల్ల గ్రహాల చెడు ప్రభావాలు తగ్గి మంచి ఫలితాలు పెరుగుతాయి. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.